శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలాలు పరిశీలించినట్లయితే 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో మిథున రాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీసులో బాస్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. కొలీగ్స్తో సరిగా మాట్లాడకపోతే విభేదాలు వస్తాయి. కాబట్టి కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. రాజకీయాల్లో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా మాట వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మిథున రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి, దంతాలకు సంబంధించి, చిగుళ్లకు సంబంధించి ఏవైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదువుకోండి లేదా వినండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని వేసి, అక్షింతలు కుంకుమ కలిపినవి కొన్ని ఆ నీళ్లలో కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే ఓం సవిత్రే నమః ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఓం సవిత్రే నమః. అప్పుడు సూర్య భగవానుడి వ్యతిరేకత తొలగిపోతుంది. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేసినట్లయితే కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకు బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 1వ సంచారం ఫేవరబుల్ లేడు, తర్వాత 5 రోజులు 2వ సంచారం ఫేవరబుల్ గా ఉన్నాడు. అంటే మొదటి 5 రోజుల్లో విద్యార్థులకు ర్యాంకులు సరిగ్గా రావు, నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ అవ్వరు, వ్యాపారం ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు వ్యాపారంలో కనిపించవు. కాబట్టి మొదటి 5 రోజుల్లో బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. ఇవి చేసుకుంటే మొదటి 5 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తర్వాత 5 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి ఈ చివరి 5 రోజుల్లో అంటే ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ టైంలో మాత్రం ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. బుధుడికి సంబంధించిన పరిహారాలు ఏవైనా మొదటి 5 రోజుల్లోనే చేసుకోవాలి. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ స్థానంలో ఉన్నాడు, తర్వాత 8 రోజులు 1వ స్థానంలో ఉన్నాడు. ఈ 2 కూడా కుజుడికి ఫేవరబుల్ కాదు. అంటే కుజుడు వ్యతిరేకంగా మిథున రాశి వాళ్ళకి 10 రోజులు ఉన్నాడు. అయితే మొదటి 2 రోజుల్లో 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతంగా మనీ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. రహస్య శత్రువులు, వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 8 రోజులు ఏం జరుగుతుందంటే మిథునంలోనే, జన్మరాశిలోనే కుజుడు వచ్చాక కోపం పెరిగిపోతుంది. ఆ కోపం వల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 2 రోజులు 12వ స్థానంలో, తర్వాత 8 రోజులు 1వ స్థానంలో. కుజుడు వ్యతిరేక ఫలితాలే మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఇస్తున్నాడు. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. ప్రధానంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. లేదు స్తోత్రాలు పఠించలేమనుకుంటే ఓం నమో నారసింహాయ అనే మంత్రం కానీ, ఓం స్కందాయ నమః అనే మంత్రం కానీ, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒకటి
రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం కానీ, వీటిలో ఏం చేసినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలను మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలుగా ఈ 10 రోజుల్లో మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నూతన వాహన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళు కొత్తగా బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలని కానీ, చక్కటి బండి కొనుక్కోవాలని కానీ అనుకున్నట్లయితే ఆ వాహన యోగం వల్ల కొనుక్కోగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుక్కునే యోగము 4వ స్థానంలో శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఇస్తాడు. అలాగే దాంతో పాటుగా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా చక్కటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా శుక్రుడి వల్ల కనిపిస్తున్నాయి. కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. కేవలం మిథున రాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. దాంతో పాటు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే మొదటి 5 రోజులు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు. ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి. మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి
తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటకు వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో గాని అభిజిత్ ముహూర్తంలో గాని పని మీద బయటకు వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి నవములు కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు. అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే, అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే, చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకుని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.